నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటల్ని ఏ విధంగా చూడొచ్చు అనేసి ఉద్యమకారులు మాట్లాడుతున్న వైనం నిజంగానే ఒక కుటుంబంని ఉద్దేశించే మాట్లాడరా, లేకపోతే మిగతా ఉద్యమకారులందరినీ కూడా అవమానించే విధంగానే మాట్లాడండి అనేది ఈరోజు అందరూ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. అంటే ఉద్యమకారులు అనేవారికి అసలు వాళ్ళ చరిత్ర ఎక్కడ చెప్పుకోకూడదా? నిజంగా ఉద్యమకారులు ఎవరు కూడా చరిత్ర చెప్పుకోకూడదా? కనీసం నిజమైన ఉద్యమకారులకు చిన్న ఆస్తిపాస్తులు కూడా ఉండకూడదా? ఏంటి అసలు దీని వెనుక ఉన్న అసలు కహాని ఏంటి? దీని గురించి డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు ఉద్యమకారులు వి ప్రకాష్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. అందశ్రీ రాసిన బుక్ని లాంచ్ చేసే దాంట్లో మాట్లాడిన మాటలు, రేవంత్ రెడ్డి ఎక్కడ మాట్లాడినా జనరల్గా ఏం చేస్తారో, నేను ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పిండు. ఆనవాళ్ళు లేకుండా చేస్తానైనా ఎందుకు, ఎక్కడ ఏ చిన్న సమావేశమైనా సభ అయినా ఎక్కడైనా కూడా అంటే కేసీఆర్ కుటుంబం నామజపం లేకుండా మాట్లాడు. రెండోది, నిన్న మాట్లాడిన మాటలో క్రూషియల్ పాయింట్స్లో ఉద్యమకారుల గురించి మాట్లాడు. నిజమైన ఉద్యమకారులు ఎవరు కూడా ఉద్యమకారులని చెప్పుకోరు. ఉద్యమకారులకు రాజకీయాలతో సంబంధం ఉండదు. ఉద్యమకారులకు ఆస్తిపాస్తులు ఉండకూడదా అనే డౌట్ ఈరోజు వ్యక్తమైంది. మీరేం చెప్తారు ఈ విషయంలో? అంటే ఇప్పుడు ఆయన ఆక్రోశం అంత ఏంటంటే ఆయన ఉద్యమకారుడు కాదు. పైనుంచి ఎన్నడూ కూడా జై తెలంగాణ ఆయన నోట్లోకి వెళ్ళి ఎన్నడూ రాలే. ఇవాళ జై తెలంగాణ అనేది ఒకప్పుడు ఉద్యమ నినాదం. 2014 జూన్ 2 తర్వాత ఇది రాష్ట్ర నినాదం. జై భారత్ అంటామా? జై భారత్ ఎట్లా దేశ నినాదము, జై తెలంగాణ రాష్ట్ర నినాదం. ఎవరో పరాయి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, పరాయి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో మీటింగ్స్ పెట్టినప్పుడు తెలుగులో రాసుకొని జై తెలంగాణ అంటారు. కానీ ఈయన ఇప్పటివరకు జై తెలంగాణ అనలేదు. రెండవది, తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కువ పెట్టినవాడు. గజ్వెల్లో కారులో పోతుంటే అడ్డగించారు. అడ్డగిస్తే లేచి తుపాకీ పెట్టాడు వాళ్ళ మీద, లైసెన్స్ తుపాకీ పెట్టిండు. అంటే ఈ రకంగా ఆయన ఎన్నడూ ఉద్యమకారుడు కాదు. ఉద్యమకారుని గౌరవించిన సాంప్రదాయం ఆయనకు లేదు. తను ఉద్యమకారుడు కాదు కాబట్టి ఇంకెవరు ఉద్యమకారులుగా చెప్పుకోవద్దని అంటాడు ఆయన. తెలంగాణ ప్రజలకే వదిలేద్దాం. ఉద్యమకారుడు కాకుండా ఉద్యమకారుల మీద తుపాకీని ఎక్కువపెట్టి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏనాడు జై తెలంగాణ లేదు. ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారికి నివాళులు అర్పించడం కూడా ఆయనకు తెలియదు. ఒక్కనాడు కూడా సీఎంఐ సంవత్సరంన్నర దాటింది, అసెంబ్లీకి ఎదురుగానే ఉంటుంది అమరవీరుల స్తూపం. ఒక్కనాడు పోయి పూలు చల్లి జై తెలంగాణ లేదు, నివాళులు అర్పించలేదు. సరే, అందశ్రీకి ఎందుకు నచ్చిండో ఆయన ఇష్టం అది. అందశ్రీ పొగిడినంత మాత్రాన ఆయన అపర చాణక్యుడు అనొచ్చు, ఆయన భాషనంతా పాండిత్యాన్నంతా కూడా రేవంత్ రెడ్డి మీద ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఆయనకు కృతజ్ఞత ఉంటుంది. జయ తెలంగాణ ఆయన రాసిన జయ జయ తెలంగాణ గీతాన్ని అధికార గీతంగా ప్రకటించిండు కాబట్టి ఆయనకుంటే ఉండనియండి కృతజ్ఞత, మనకేం దానిలో ఇబ్బంది లేదు. కానీ ఆయన బుక్ రిలీజ్ ఫంక్షన్లో ఉద్యమకారుల మీద ఇట్లా కామెంట్ చేయడం అనేది ఉద్యమకారులందరికీ కూడా ఇది అభ్యంతరకరం. చెప్పుకోవద్దా? అంటే ఒక డౌట్ ఇక్కడ, నేను అంటే ఈ ఉద్యమంలో నేను పార్టిసిపేట్ చేసిన, నా ఉద్యమ చరిత్ర ఇది అని చెప్పేసి ఈరోజు మెయిన్ పాయింట్ అక్కడే. ఉద్యమకారులు, నిజమైన ఉద్యమకారులు ఎవరు కూడా చెప్పుకోరు అనే మాట ఎక్కడ రాసిందట? ఏదైనా బుక్లో ఉందా? చంద్రబాబు రాసిన బుక్కుల్లో ఏమన్నదా? అంటే వీళ్ళు ఉద్యమ ద్రోహులమ్మా. ఉద్యమకారులు కానందుకు మేము పట్టించుకోం వాళ్ళను, కానీ ఉద్యమ ద్రోహులైనందుకు వాళ్ళకి అగెనిస్ట్గా మాట్లాడాల్సి వస్తుంది. తెలంగాణ ఇదొద్దన్న తెలుగుదేశం పార్టీ కొమ్ము కాసినోడు కదా. ఆ తర్వాత తెలంగాణ వచ్చినాక కూడా తెలుగుదేశం పార్టీకి ఫ్లోర్ లీడర్గానో అసెంబ్లీలో వాళ్ళ ఆంధ్ర అనుకూల విధానాలను బలపరిచే వ్యక్తి కదా. తెలంగాణ సీఎం అయిండు కూడా ఇవాళ బనకచర్ల మీద కమిటీ వేసి కేంద్ర ప్రభుత్వం 4 కమిటీలు రిజెక్ట్ చేసిన తర్వాత చంద్రబాబు నోరు మూసుకొని కూర్చున్న టైంలో ఆయన ఢిల్లీకి రప్పించి, ఈయన అడిగి ఢిల్లీకి రప్పించి కమిటీ వేసి ఆ కమిటీలో ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని నేను కట్టుబడి ఉంటా అని తెలంగాణ సీఎంగా ఆంధ్ర విధానాలకు మద్దతు ఇస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తున్న ముఖ్యమంత్రి కాదు ఆయనే. అంటే ఉద్యమకారుడు కాదు, ఉద్యమ ద్రోహి. ఇవాళ తెలంగాణ సీఎంగా కూడా తెలంగాణ ద్రోహిగా వ్యవహరిస్తున్నాడు. ఈయనకి ఏం హక్కు ఉందమ్మో ఉద్యమకారుల మీద మాట్లాడడానికి? అయితే రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ను ఒకసారి మనం పరిశీలిస్తే, ఉద్యమ స్ఫూర్తితోని మామూలు పాలన వేరు, ఉద్యమ స్ఫూర్తితో జరిగిన పాలన వేరు. ఎవరైనా ముఖ్యమంత్రి పరిపాలన చేస్తాడు, కానీ ఉద్యమ స్ఫూర్తి ఉందా లేదా కేసీఆర్ గారు అనుసరించిన విధానాల వెనుక? ఇప్పుడు రొటీన్ బడ్జెట్స్ ఉంటాయి. 1956 నుంచి కూడా సమైక్య రాష్ట్రంలో కానీ 57 సంవత్సరాలు రొటీన్ బడ్జెట్స్, అంటే విద్యాశాఖ కింద తీయాలి, నీటిపారుదల కింద తీయాలి, ఇట్లా పెట్టడం అనేది రొటీన్ పరిపాలనది. కానీ తెలంగాణ కష్టాలు, ఇబ్బందులు, గోస, కన్నీళ్ళు
వలసలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు ఇవన్నీ చూసిన కేసీఆర్ రొటీన్ బడ్జెట్ పెట్టలేదు. తన దగ్గర ఉన్న లిమిటెడ్ 61,000 కోట్ల రూపాయలు, ఆనాడు ఆయన అధికారంలోకి వచ్చినాడు 61,000 కోట్ల రూపాయలు. ఈ 61,000 కోట్ల రూపాయలను 50% ఆయనే ఇరిగేషన్కు ఉన్న అగ్రికల్చర్కు పెట్టాడు. నేనే అడిగా డైరెక్ట్, విద్యా విధానం మీద, వైద్యం మీద కొంచెం తక్కువ ఉన్నట్టు కనబడుతుంది అంటే, ప్రయారిటీస్ అనేటివి లేకుండా ప్రభుత్వాలు నడవవు. మనం ఒక ప్రాధాన్యత క్రమం ఎంచుకున్నాం. మన ప్రాధాన్యతలు ఏంటి? ముందు బతికున్నోనికి సౌకర్యాలు ఇవ్వడం కాదు, చచ్చిపోయేటోన్ని బతికించడం. ఇవాళ అకారణంగా 20 ఏళ్ళ పిల్లలు, 25 ఏళ్ళ పిల్లలు, ఒకడు పాము గుట్టి చస్తాడు, ఎలక్ట్రిసిటీ రాత్రి దొంగరాత్రి వచ్చే కరెంటు కోసము వాడు నిద్రపోకుండా నిద్ర మబ్బులో పోయి ఏ వైరో తలిగి చచ్చిపోతున్నాడు, ఏ పాము గుట్టో చచ్చిపోతున్నాడు. వందలల్లో కాదు వేలల్లో ఉంటారు వీళ్ళు. వీళ్ళ కోసం కరెంటు మీద పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు ఎన్ని బోర్లు వేసినా కూడా నీళ్లు పడక ఆత్మహత్యలు చేసుకుంటారు, అప్పులు కట్టలేని పరిస్థితిలో. ముందు వాళ్ళకు నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేయాలి మనము. ఆ రైతులకు కొన్ని వాళ్ళకు సపోర్ట్ సిస్టమ్ అంటే పథకాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు ఏదైనా బంద్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవి ఇవ్వడం వల్ల వాళ్ళకు ఒక మద్దతు ఇచ్చినట్టయితే, ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లలో 75% సబ్సిడీలు ఉంటాయి. ఇక్కడ కనీసం మనం 20%, 25% కూడా వాళ్ళ కష్టాలు తీర్చడం కోసం మనం ఇవ్వకపోతే ఎట్లా? ఇన్పుట్ పెట్టుబడి ఇవ్వకపోతే వాళ్ళు ఇంకా బ్యాంకులలో పోతే వాళ్ళకు లోన్ దొరికే పరిస్థితి లేదు. ఇవన్నీ ఏంటంటే ప్రాధాన్యత క్రమాన్ని కేసీఆర్ ఎంచుకున్నాడు. ఇది ఉద్యమ స్ఫూర్తికి సంబంధించింది. ఇది ఉద్యమకారుల మీద కేసులు ఎత్తేయించాడు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన పరిపాలన గురించి 1 గంట సేపు 2 గంటల సేపు ఉద్యమ స్ఫూర్తి అనేది ఏంటో మనం చెప్పొచ్చు. శాంపిల్గా చెప్పాను నేను. ఇవాళ 6 నెలల్లోనే కరెంటు కష్టాలు పోగొట్టిండు. ఒక 3 ఏళ్లలోనే కాళేశ్వరం లాంటి మంచి ప్రాజెక్ట్ని కట్టిండు ఆయన. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏంది, మైండ్ గేమ్ ఏందని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ కేసీఆర్ మీద ఆయన జల్లే బురద, ఆయన మైక్ ఇచ్చిన తర్వాత అది వేదిక ఏదన్నా కానివ్వండి, అది పార్టీ వేదిక కానివ్వండి, ప్రభుత్వ వేదిక కానివ్వండి, రవీంద్ర భారతి కానివ్వండి, 10th క్లాస్ పిల్లలకు అవార్డ్స్ ఇచ్చేది కావచ్చు, టాప్లో వచ్చిన వాళ్ళకు, లేకుంటే అది మేడే సెలబ్రేషన్స్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఢిల్లీలో తెలంగాణ భవన్ కావచ్చు, మైక్ పెట్టంగానే ఆవు కథ గుర్తొస్తుంది. ఆవు కథ అంటే ఏంటంటే, ఓ పసలు కాసే పిల్లోడిని వాడు ఆవులు కాస్తుంటాడు. వాడు రోజు పొద్దున్న నుంచి రాత్రి దాకా ఆవులు వెంబడి తిరుగుతాడు. దాంతో వాడిని మీరు ఏది అడిగినా ఆవుతో లింక్ చేసి చెప్తాడు. ఒకడు పోయి అడిగిండు, ఏది అడిగినా వీడు ఆవే చెప్తాడని చెప్పి పైన విమానం పోతుంది. నువ్వు సపోజ్ విమానంలో కూర్చున్నావు అనుకోరా, నువ్వేం చెప్తావు అంటే, విమానం కిటికీలోంచి చూస్తేని నాకు ఆవు కనబడిను అంటాడు వాడు. ఆ చిత్రం సినిమాలో కదా చిన్నపిల్లోడు ఏడుస్తా అంటే కుక్క కుక్క అని గుర్తొస్తుంది. ఈ రేవంత్ రెడ్డికి మైక్ పెట్టినామంటే చాలు కేసీఆర్ గుర్తొస్తుంది. దానికి ఏమన్నా ఇంకా లాజిక్ ఉందా? లాజిక్ ఉంది. దాని కింద ఆయన చేయదలుచుకున్న కుట్రలు ఉన్నాయి. ఏంటంటే కేసీఆర్ చేసిన డెవలప్మెంటును దాన్ని డైల్యూట్ చేయాలంటే దాని మీదకి దృష్టి పోనీయద్దు ఎవరిది, దాన్ని డైవర్ట్ చేయాలి. రోజుకొకటి ఏదో ఒకటి ఇట్లా మాట్లాడతాడు. మాట్లాడేసరికి మాలాంటి వాళ్ళం మీలాంటి వాళ్ళు దాని మీద మాట్లాడిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది, మీడియా టైం అంతా పత్రికల హెడ్డింగ్స్ అన్నీ ఈయన మాట్లాడిన, ఆయన ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి మాట్లాడాడు కాబట్టి దానికి తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. మేము దాన్ని కౌంటర్ చేయాల్సి వస్తుంది. ఈ రణగోణ ధ్వనిలో అసలు ఆయన చేసిన డెవలప్మెంట్ గురించి అవన్నీ పట్టదు. ఇట్లా 5 ఏళ్ళు నడిపించగలుగుతాడా? కొందరిని కొంతకాలం మోసం చేయొచ్చు, కొందరిని ఎల్లకాలం మోసం చేయొచ్చు. ఇప్పుడు అందరినీ ఎల్లకాలం మోసం చేస్తాననుకుంటే అది ఆయన భ్రమే అవుతుంది. జనాలకు కూడా బోర్ వస్తుంది కదా, అరే ఏంది ఏం చేయకపోగా పొద్దున్న లేస్తే కేసీఆర్ నామజపం, కేసీఆర్ని తిట్టడం తప్ప ఈయన చేసింది ఏందనే డిస్కషన్ కూడా జరుగుతుంది కదా, ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. మీరు యూట్యూబ్లలో చూడండి, రేవంత్ రెడ్డి ఉపన్యాసాలకు వ్యూస్ ఎన్ని వస్తున్నాయమ్మా? థౌజండ్స్లో ఉంటున్నాయి. కరెక్టే. ఎవరైనా చూస్తుండ్రా ఆయన మాట్లాడేది? ఈయన ఎప్పుడు ఇంతే అని చెప్పి ఛానల్ మారుస్తున్నారు. డిస్కషన్ స్టార్ట్ అయింది, ఈయనకి తిట్టుడు తప్ప ఇంకేం తెలియదు అనే పరిస్థితికి వచ్చింది. ఏం చేత కాదు. చాలా మీడియా ముందట నేను అన్ని 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీలో 13 ఉన్నాయి. 13 ఇట్లా ఎన్ని అమలు చేసిండమ్మా ఆయన? అడుగుతున్నారు కదా ఊళ్ళలో పోయినప్పుడు. ఇప్పుడు వాళ్ళు చేయించుకున్న సర్వేలనే 20% దాటలేదు రేవంత్ రెడ్డికి. అది ఏం కారణమా చెప్పండి? 1.5 year కూడా కాలే. ఎప్పుడైనా ప్రభుత్వాలు వాస్తవమేనా సర్వే చేయించిరా అనే మాట వాస్తవమేనా? 100%. నేను చూశాను ఆ సర్వేను. సర్వే సంస్థ పేరు ఇక్కడ చెప్పడం బాగుండదు. నేను చూశాను. ఫస్ట్ క్వశ్చనే
కేసీఆర్ పాలన బాగుందా రేవంత్ రెడ్డి పాలన బాగుందా అంటే 50 నుంచి 60% మధ్యలో కేసీఆర్ గారికి వచ్చింది. ఏది ఒక్కొక్క నియోజకవర్గంలో, ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా 50 కంటే తగ్గలేదు ఆయనది. రేవంత్ రెడ్డిది ఏ నియోజకవర్గంలో 25 కంటే పెరగలేదు. వాళ్ళు ఒక్క టీఆర్ఎస్తో కంపేర్ చేయలేదు, బీజేపీతో కూడా కంపేర్ చేశారు. తర్వాత అన్ని రకాలుగా అనాలిసిస్ ఉంది. ఎన్లో చూసినా కూడా అట్టర్ ఫ్లాప్. అంటే పాలన నమ్ముకుంటే గట్టెక్కలేము, లాజిక్ని నమ్ముకుంటే గట్టెక్కుతాం అనేది ఆయనకు ముందు నుంచే ఒకటి ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అదే మంత్రాన్ని జపిస్తున్నాను అనుకోవచ్చా? ఎంత చేసినా ప్రజలు లాస్ట్కి వచ్చేసరికి అంటే కేసీఆర్నే మర్చిపోయి ఓట్లు వేయలేదు, రేపు నాకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను లాజిక్నే నమ్ముకోవాలనుకుంటున్నాడా? ఇప్పుడు ఒకటమ్మా ఏంటంటే ఆయన కేసీఆర్ని తిట్టడం వల్లనే లీడర్ అయ్యాడు. కేసీఆర్ను గట్టిగా తిడుతున్నాడనే కాంగ్రెస్ ఆయనను పిసిసి ప్రెసిడెంట్ చేసింది. ముఖ్యమంత్రిని కూడా అదే వరవడిలో ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. బట్ కేసీఆర్ని తిట్టుకుంటే ఎంతకాలం ప్రజలు ఎంతకాలం ఈయన మాటలు వింటారు? ఇప్పటికే వెగటు పుట్టింది. కేసీఆర్ మీద ఆయన మాట్లాడుతుంటే అందరు ఛానల్స్ మారుస్తున్నారు. అంటే ఈ స్థితి వచ్చినా కూడా ఇంకా ఎందుకు ఆయన అదే పాట పాడుతున్నాడు అంటే ఆయన ఒకటే, ఆయన అడుగుజాడలను తుడిపేయడం సాధ్యం కాదనేది ఆయనకు అర్థమైంది. ఇక ఇట్లనన్నా మీడియాలో కాలక్షేపం చేసి మీడియా అటెన్షన్ను ఈ ప్రాజెక్టుల మీదకి కానీ వీటి మీదకి కానీ ప్రజల సమస్యల మీదకి కానీ ప్రజల డిమాండ్స్ మీదకి కానీ ఈయన ప్రజలు విమర్శించే అంశాల మీదకి కానీ మళ్లించకూడదని ఒక డిసైడ్ అయ్యాడు. ఎవరైనా ఒకరిద్దరు ఛానల్ వాళ్ళు పోయి ఊర్లలో పోయి ప్రజల యొక్క స్పందనను రికార్డ్ చేయాలనుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నాడు. ఆ ఛానళ్లను నడుపుతున్న వాళ్ళ మీద కూడా 20-30 కేసులు. అంటే ఇవన్నీ ఎక్కడ నిలబడవని కూడా ఆయన తెలుసు, కానీ ఆయన చేతిలో అధికారం ఉంది. పోలీసు వాళ్ళకి చెప్పి ఎవరి మీద కేసు పెట్టుకుంటే వాళ్ళ మీద పెడతారు. రేడ్ చేస్తున్నారు, కంప్యూటర్స్ తీసుకుపోతున్నారు, ఆఫీస్ అంతా ధ్వంసం చేస్తున్నారు. ఇది మీడియా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. ఇది ఉద్యమకారులకి ఫామ్ హౌస్లు, పేపర్లు, టీవీలు, ఆస్తులు ఇవన్నీ నిజమైన ఉద్యమకారులకు ఉంటాయా? అంటే జీవితకాలం అంతా అందరూ చేగువేరలాగా ఉండరు. చేగువేరతో పోల్చాడు కదా ఉద్యమకారులు అంటే, చేగువేరలాగా ఉండేది. చేగువేరది ఏంటంటే ఫిడెల్ కాస్ట్రో క్యూబా రెవల్యూషన్ను నడిపినప్పుడు ఈ చేగువేరా ఏం చేశాడంటే ఆయనతో చేయగలిపి, ఆయన ఇక్కడ బొలివియాకు సంబంధించిన వ్యక్తి ఆయన. ఇది దక్షిణ అమెరికా, మన ఇప్పుడున్న అమెరికా ఉత్తర అమెరికా. ఈ చేగువేరా ఉండేది ఇవన్నీ కూడా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. ఈ దక్షిణ అమెరికాలో బ్రెజిల్, అర్జెంటీనా, బొలివియా, చిలీ ఇట్లాంటి దేశాలున్నాయి, పనామా. అయితే ఈ చిలీ, బొలివియాలో ఆ రోజుల్లో రెవల్యూషన్. అయితే ఆయన ఏం చేశానంటే ముందు క్యూబాలో రెవల్యూషన్ ఉన్నది కదా, అక్కడ బాగా మూమెంట్ నడుస్తుంది ఫిడెల్ కాస్ట్రో. అక్కడ పోయి ఆ ఉద్యమంలో పాల్గొన్న తర్వాత ఆయన రెవల్యూషన్ సక్సెస్ అయిన తర్వాత ఈయన పోరాట పటిమను చూసి నువ్వు ఇక్కడనే మినిస్టర్ ఉండు అని ఆయనకు మినిస్ట్రీ ఇచ్చాడు కాస్ట్రో, ఆ దేశ అధ్యక్షుడు. కొంతకాలం పాటు మినిస్టర్ ఉన్న తర్వాత ఆయన రియలైజ్ అయ్యాడు, నేను ఈ దేశంకి వచ్చి ఈ దేశంలో విప్లవాన్ని విజయవంతం చేయడంలో సహకరించినందుకు ఆయన నాకు ఇచ్చిండు, కానీ నేను ఉద్యమం చేయాల్సింది నా దేశంలో కదా, అన్నార్తులు ఉన్నారు, బాధపడే వాళ్ళు ఉన్నారు, దోపిడీ ఉంది అని చెప్పి ఆయన చేగువేరా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి బొలివియాలో ఆయన రెవల్యూషన్ నిర్మిస్తున్న క్రమంలో శత్రువులో జిక్కి మరణిస్తాడు. చేగువేరా ఒక విప్లవకారునిగా ఆదర్శవంతమైన, అందరికీ చాలామందికి ఆయన ఆదర్శం. అందుకే ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా ఆయన చేగువేరా అంటే తనకి ఇష్టం అంటాడు. అందరూ అట్లా ఉండరు. ఇప్పుడు మావో ఉన్నాడు, మావో చైనాలో విప్లవం విజయవంతమైనాక మళ్ళీ వేరే దేశాలకు పోయి విప్లవం చేయలే కదా, అక్కడే అధ్యక్షుడు అయిండు కదా, అక్కడే పెద్ద పెద్ద భవనాలలో మావో ఉన్నాడు కదా. ఆయన పరిపాలించిన 18 సంవత్సరాలు 20 సంవత్సరాల కాలంలో ఆయన అన్ని రకాల సౌకర్యాలను పొందాడు కదా. ఒకటి. రెండవది ఏంటంటే ఆస్తుల విషయానికి వచ్చినప్పుడు ఉద్యమకారులు ఉద్యమ కాలంలో అన్ని త్యాగాలు చేస్తారు, వాళ్ళ కుటుంబాలు కూడా ధ్వంసం అవుతాయి, పిల్లల ప్రాణాలు కూడా పోయినాయి. 1200 మంది పిల్లల ప్రాణాలు కూడా పోయినాయి. ఒక ఎమోషనల్ మూమెంట్లో అన్ని పక్కకు పెట్టి, ఇప్పుడు నేను ఒక ఉద్యమకారుణ్ణి. నేను ఎప్పుడు ఉద్యమకారుణ్ణి? విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. అంటే నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు ఆ ఉద్యమంలో నేను పాల్గొన్నా, ఆ ఉద్యమకారుణ్ణి నేను. స్కూల్లో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు 7-8 తరగతుల్లో ఉన్నా, అప్పుడు నేను ఉద్యమకారుణ్ణి, నా స్కూల్ లీడర్ని. తర్వాత 30 సంవత్సరాలు నేను విప్లవం కోసం ప్రజలలో మార్పు రావాలి, దోపిడి పోవాలంటే విప్లవమే రావాలని చెప్పేసి వాళ్లకు సహకరిస్తూ బయట ఉన్నా కూడా అడ్వకేట్గా ఉన్నా, లేకుంటే ఉపన్యాసకునిగా ఉన్నా, క్లాసులు చెప్పినా వాళ్ళతోనే ఉన్నా, 100 సార్లు అడవుల్లోకి పోయినా. అది నా జీవితం.
నేను ఉద్యమకారుణ్ణి, నాకు ఆ స్పందించే గుండె ఉంది, హృదయం ఉంది కాబట్టి మంచి ప్రాక్టీస్ ఉన్నప్పుడు హైకోర్టులో కింది కోర్టులలో ప్రాక్టీస్ చేసిన వ్యక్తిగా ఒక్క కేసు కూడా ఓడిపోలేదు. నేను 800 కేసులు గెలిచాను, క్రిమినల్ కేసెస్. నా క్లయింట్ ఒక్కడు కూడా అక్యూజ్డ్ జైలుకు పోలేదు. అటువంటి మంచి ప్రాక్టీస్ ఉన్న టైంలో రైతుల ఆత్మహత్యలను చూసి సాక్రిఫైస్ చేసి ప్రొఫెషన్ని వచ్చిన బయటికి. నా కారుకు డీజిల్ కూడా నేను ఉద్యమకారునిగా, నేను ఇన్కమ్ లేదు నాకు, మీరు సహకరించండి, తెలంగాణకు డైరెక్ట్ రాలేకపోతే మాలాంటి వాళ్ళకు కొంత హెల్ప్ చేయండి అని చెప్పి ఎంతో మంది దగ్గర మనం చందాలు అడుక్కొని డీజిల్ పెట్రోల్ పోసుకొని జయశంకర్ సార్ని కూర్చోబెట్టుకొని ఊళ్ళన్నీ తిరిగేది. కేసీఆర్ గారు అప్పుడు ఇంకా తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టలేదు. అంటే ఉద్యమకారులు ఎట్లుంటారంటే ఒక ఎమోషనల్ మూమెంట్లో వాళ్ళ కుటుంబాలను వదిలేస్తారు, వాళ్ళ భార్య బిడ్డల సుఖాలను వదిలేస్తారు. చందాల మీద ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలనే తాపత్రయంతో డే అండ్ నైట్ వాళ్ళ కోసం తిరుగుతూ ఉంటారు. ప్రజా ఉద్యమకారులను ప్రజలే పోషిస్తారు కూడా. కొన్నిసార్లు ఇబ్బందులు కూడా వస్తాయి, తినడానికి తిండి కూడా ఉండదు. ఇటువంటి పరిస్థితులు కూడా ఎన్నో ఎదుర్కొన్నాం. కానీ తెలంగాణ వచ్చి లైఫ్ అంబిషన్ సక్సెస్ అయిన తర్వాత కూడా మేము అట్లే ఉండన్నా. ఇప్పుడు నాకు ఇల్లు లేకుండే, ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉంది. అది నా తప్ప? నాకు ఇల్లు ఉండకూడదా? అంటే ఏం మాటలమ్మా ఇవి? తను ఉద్యమకారుడు ఎట్లా కాడు, కానీ ఇతరులు కూడా ఉద్యమకారులు కనబడద్దా? చరిత్ర ఉన్నంతకాలం, తెలంగాణ చరిత్ర సువర్ణ అక్షరాలతో ఉన్నంతకాలం ఉద్యమకారులకు అందులో స్థానం ఉంటుంది. రేవంత్ రెడ్డికి ఉండదు. రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా చరిత్రలో ఆయనకు స్థానం ఉండదు. ఒక ద్రోహిగా ఉంటుంది, ఒక ప్రజలను నమ్మించి మోసం చేసిన మోసకారిగా ఉంటుంది. చరిత్రలో స్థానం ఎవరికి ఉంటుంది? కేసీఆర్కు ఉంటుంది. కానీ వాళ్ళొక్క మెయిన్ కొన్ని వేళ్ళ మీద లెక్క పెట్టుకునే పాయింట్స్ పట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. అడగండి. కాళేశ్వరం 8 లక్షల కోట్ల అప్పు ఆల్రెడీ పార్లమెంట్ చెప్పింది. ఏం చెప్పింది? ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 లక్షల కోట్ల అప్పు చేసింది అని చెప్పి, దాని తర్వాత ఆస్తులు 4 లక్షల కోట్ల పైగా ఉన్నాయని చెప్పి, ఇంత జరిగిన తర్వాత కూడా నిన్న మాట్లాడిన తర్వాత దాంట్లో కూడా 8 లక్షల కోట్ల అప్పు గురించి మాట్లాడారు, కాళేశ్వరం గురించి మాట్లాడతారు. కాళేశ్వరంలో రీస్ట్రక్చరింగ్ చేసేసి 11.5% ఉన్న దాన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 7% 5కు తీసుకొచ్చి నేను ఒప్పించను కూడా చెప్తున్నాడు. ఇప్పుడు ప్రజలకు అమాయకత్వం ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటూనే ఉంటాడు. ఇంటి పక్కోడు మోసం చేయొచ్చు, రాజ్యాన్ని ఏలేవాడు కూడా మోసం చేయొచ్చు. ప్రజల లోపల వాళ్ళకి నీళ్ళ లెక్క తెలియదు, మేధావులకు కూడా తెలియదు. నీళ్ళ గురించి తెలియదు కాబట్టి ఎప్పుడు కాళేశ్వరాన్నే పట్టుకుంటాడు. నేను నిన్న మొన్న పీసీ ఘోష్ గారి ఆ ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే 60 పేజీల వీళ్ళు ఇచ్చారో అది చూస్తుంటే ఆయనకు కూడా కాళేశ్వరం అర్థం కాలేదు. ఈ ఇంజనీర్స్ ఇచ్చిన నివేదికను నేను కూడా స్వయంగా పోయి ఎక్స్ప్లెయిన్ చేసిన ఆయనకు. ఆయన ఎంతసేపు మేడిగడ్డ అని పట్టుకుంటాడు తప్ప వాళ్ళు అందులో 2 అంశాలు ఉన్నాయి. మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్కు ఫీజిబుల్ కాదు, డబ్బులు ఎక్కువ అవుతాయి, దాన్ని వదిలేయండి అని చెప్పారు వాళ్ళు. ఈయనేమంటా అంటే మేడిగడ్డను వదిలేయమన్నారు కదా. గోసరి నివేదిక, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, ఫస్ట్ లోకాయుక్త. ఏందమ్మా అది? బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం అన్న మనసు పెట్టాలి కదా. ఇప్పుడు ఆయన రిటైర్డ్ జడ్జి అయినా కూడా కొంచెం ఇన్సైట్స్ ఆయనకు టెక్నికల్గా తెలియకపోయినా కూడా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కూడా అదే అబద్ధం ఆడిండు. మేడిగడ్డం కట్టద్దు అన్నారు రిటైర్డ్ ఇంజనీర్స్. వాళ్ళు రిపోర్ట్ చేయడమే కాదు, పీసీ ఘోష్ గారి ముందుకు పోయి కూడా వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారు, వాళ్ళు మాట్లాడారు. అది కూడా మాట్లాడిన తర్వాత కూడా మేడిగడ్డ ఎక్స్పెన్సివ్, మేడిగడ్డ వద్దన్నారు అని రాస్తే ఏమన్నా ఆ విచారణకి ఏమన్నా అర్థం ఉంటుందా? ఆయన ఇచ్చిన నివేదికకి ఏమన్నా అర్థం ఉంటుందా? అంటే ఘోష్ లాంటి వాళ్ళకి, ఆయనకేం వేరే దురుద్దేశాలు ఉండవు. మంచి జడ్జి ఆయనే, బాగా దేశంలో పేరు తెచ్చుకున్న జడ్జి కాబట్టి లోక్పాల్గా ఫస్ట్ ఆయనను మోడీ గారు పెట్టారు. కానీ ఆయన స్టడీ చేసేటప్పుడు కొంచెం మనకు తెలియని సబ్జెక్ట్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఇన్డెప్త్గా స్టడీ చేయాలి కదా. చేయలేకపోయింది ఆయన. ఇంకా ఆయన మొత్తం రిపోర్ట్ వస్తే ఎన్ని తప్పులు ఉన్నాయో నేనే బయట పెడతా. అంటే నీళ్ళ గురించి అర్థం చేసుకోవడం కొంచెం జటిలమైనా కూడా కొద్దిగా కష్టపడితే అవగాహన అవుతుంది. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన ఎంత బాగా మాట్లాడుతున్నాడు. అయితే ఇట్లా కొంచెం ప్రయత్నం చేస్తే. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఒకటండి, మనం కడతలేమనుకోండి, అప్పు వదులుకుంటుందా బ్యాంక్? వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ కొద్దిగా మీకు ఫ్లెక్సిబుల్గా మేము టర్మ్స్ పెడతాము, కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గిస్తాము, మీరు రండి, మీరు ప్రాంప్ట్గా పే చేయండి,
మీకు కావాలంటే మీకు ఇంట్రెస్ట్ భారం అయితే కనుక కొంత తగ్గిస్తామని చెప్తాను. ఎందుకంటే అసలుకే ముప్పు వచ్చే పరిస్థితి ఉన్నది. సెకండ్ ఏంటంటే అట్లా కూడా కట్టలేదు అనుకోండి, వన్ టైం సెటిల్మెంట్కి వస్తారు. ఆ వడ్డీ కూడా వద్దురా బాబు, మేము ఇచ్చిన డబ్బులు అసలుకి అసలు ఇవి అంటారు. అట్లా కూడా రాలేదనుకో, ఓ 20% వాళ్ళది వదులుకోవడానికి కూడా వాళ్ళు తగ్గించుకోవడానికి సిద్ధపడతారు. అప్పటికి కూడా రాలేదనుకో, నిరర్ధక ఆస్తి కింద దాన్ని అబయాన్స్లో పెడతారు. ఇప్పుడు కింగ్ ఫిషర్ వాళ్ళది కానీ, మోడీ గారిది, లలిత్ మోడీ, ఇవన్నీ కూడా ఏం చేశారు, అవి 13 లక్షల కోట్లు మోడీ రద్దు చేశారు. రద్దు కావు అవి, ఒక నిరర్ధక ఆస్తుల కింద పెట్టి అది అట్లా ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు. దానికి వాళ్ళు కట్టినప్పుడు అది మళ్ళీ లైవ్లోకి వస్తుంది. లేకపోతే వాళ్ళ ఆస్తులు ఏమన్నా వేలం వేసినప్పుడు కోర్టులలో ఏమన్నా స్టేలు ఉంటే ఆ వెకేట్ అయ్యి వచ్చినప్పుడు దానిలో జమ కడతారు. కొన్నిసార్లు పూర్తి శాశ్వతంగా సమాధి అయిపోద్ది ఆ డబ్బు. ప్రభుత్వాలకైనా వ్యక్తులకైనా కంపెనీస్కైనా ఇదే వర్తిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన రూల్స్ ప్రకారంగా ఇది ఫాలో అవుతారు వాళ్ళు. అంటే అది ఒక అసమర్థతకు నిదర్శనం. బ్యాంకులకు ఇంట్రెస్ట్ కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇంట్రెస్ట్ తగ్గిస్తున్నారు అంటే నీ మీద నమ్మకం సడలిందని కదా, నువ్వు కట్టలేవని కదా. నీ పర్ఫార్మెన్స్ బాగుంటే తగ్గడం వేరు. కేసీఆర్ గారి పీరియడ్ ఉన్నంత వరకు ప్రాంప్ట్గా పే చేశాడు ఆయన. ఈయన దగ్గరకు వచ్చిన తర్వాత నన్ను ఒక చెప్పులు దొంగను చూసినట్టు చూస్తాను, అప్పు కోసం పోతే అని ఎప్పుడైతే అన్నాడో తెలంగాణ పరువును నడిపదారిలో పెట్టాడు. ఒక్కటేనమ్మా, ఇప్పుడు కేసీఆర్ గారి పాలనలో ఈయన ఏవైతే ప్రజలకు తెలియద్దు అనుకుంటాడో ఆ విషయాల గురించి మాట్లాడదాం. ఇట్లా మాట్లాడడం వల్ల ఈయన ఏమనుకుంటుండంటే ఆయన సొంత ఆస్తులు పెంచుకున్నాడు అని చెప్తున్నాడు. నేను కూడా చెప్తా, రేవంత్ రెడ్డికి ఎక్కువ అప్పు ఉందా, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితకి ఎక్కువ అప్పు ఉందా? అఫిడవిట్లు దిగోనండి. వాళ్ళేమో అప్పు తెచ్చుకొని ఆస్తులు పెంచుకున్నారు. మనకు క్లియరింగ్గా కనబడుతుంది. 2004 నుంచి 2023 వరకు ఈ 19 సంవత్సరాల అఫిడవిట్స్ ఉన్నాయి. కవిత గారిది అంటే 2013 నుంచి ఉంటుంది, ఆమె 14 నుంచి ఉంటుంది. మొట్టమొదటిసారి ప్రజాప్రతినిధిగా పార్లమెంట్కి ఎన్నికైనప్పటి నుంచి అఫిడవిట్స్ అన్నీ నేను చూసిన మీ దగ్గరకు వచ్చే ముందు. ఎవ్వరికి కూడా 11 కోట్ల కంటే తక్కువ అప్పు లేదు కేసీఆర్ ఫ్యామిలీలో. రేవంత్ రెడ్డి ₹1 అప్పే ఉంది. మరి రేవంత్ రెడ్డి ఒక నారాయణగూడలో ఒక స్లమ్ ఏరియాలో ఒక చిన్న రూమ్ తీసుకొని అందులో ఫ్యామిలీని పెట్టి బతకడానికి డబ్బులు లేకుండా చిన్న చిన్న స్క్రీన్ ప్రింటింగ్ వర్క్స్ చేసుకుంటూ కిరాయి కట్టలేక స్నేహితుల దగ్గర అప్పులు తీసుకుంటూ కాలం గడిపిన రోజులున్నాయనేది ఆయన స్నేహితులు చెప్తున్నారు. మరి అటువంటి రేవంత్ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే అయిన కాడ నుంచి ఇప్పటి వరకు తన ఆస్తిని 10 రెట్లు పెంచుకోగలిగాడు సీఎం అయ్యే వరకు. సీఎం అయిన తర్వాత ఇప్పుడు చాలా పెంచుకుంటాను. ఇప్పుడు ఎక్కడ తన కుటుంబాన్ని కామెంట్ చేస్తారు అని చెప్పి కేసీఆర్ కుటుంబం మీద పడ్డాడు. ఇవాళ ఆయన కుటుంబంలో ఆయన బ్రదర్స్ అంతా సంపాదించడం లేదా? నేనైతే సంపాదించడం తప్పనాన్న. ఇప్పుడు ఆయన తమ్ముడు కొండలరెడ్డి కానీ, ఆయన అన్న తిరుపతి రెడ్డి కానీ, అమెరికాలో ఉన్న ఇంకో తమ్ముడు కానీ వాళ్ళు సంపాదించడం లేదా? వాళ్ళకందరికీ రియల్ ఎస్టేట్ కంపెనీస్ లేవా? అది తప్ప. ఒకవేళ కేటీఆర్కు ఉన్న వ్యాపారాలు తప్పు, కవిత గారికి ఉన్న వ్యాపారాలు తప్పు, హరీష్ రావు గారికి ఉండే కొన్ని వ్యాపారాలు తప్పు అని అంటే ఆయన చేసేది కూడా తప్పే అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారు, నేను ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆయన ఛాంబర్లో రోజు కూర్చునేది సమత బ్లాక్లో. ఫస్ట్ ఒక 6 months వరకు దాదాపుగా రోజు కూర్చునేది. ఆయన ఏం చెప్పేవాడంటే ఎవరైనా ఎమ్మెల్యేస్ కానీ లేకుంటే మినిస్టర్స్ కానీ పార్టీకి ముఖ్య నాయకులు కానీ వచ్చినప్పుడు, మనకు ప్రజల అధికారం ఇచ్చింది రూపాయికి రూపాయి ప్రజలకు చేరాలని, ప్రజల సొమ్మును మనం వాడుకోవడానికి కానీ తినడానికి కానీ స్కామ్లకు కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించవద్దు. మీరు వ్యాపారాలు 100 చేసుకోండి. రాజ్యాంగంలో ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి కానీ వ్యాపారాలు చేయొద్దని లేదు. వాళ్ళ కంపెనీస్ ఉండొచ్చు, కాకపోతే వీళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్ కావద్దు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఒక మంత్రిగానో ఒక ప్రజాప్రతినిధిగానో ఉన్నారు కాబట్టి వాళ్ళ మైండ్ అనేది ఇక్కడ ఆ ప్రతినిధిగా ఉపయోగించాలి. అతను డివేట్ కావద్దు. బట్ ఆయన కుటుంబ సభ్యులకు ఎంతమందికైనా ఆస్తులు ఉండొచ్చు, కంపెనీస్ ఉండొచ్చు. ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్ ఎవరిదమ్మా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిది. అందరికీ తెలిసిందే కదా. ఆయన మల్లన సాగర్లో పెద్ద కాంట్రాక్టర్.
అంటే తెలంగాణ రాష్ట్ర సమితితో ఆయన ఎప్పుడైతే ఎంపీగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీని వదిలిపెట్టి వచ్చిండో చాలా వర్క్స్ చేసుకున్నాడు కదా. ఇప్పుడు కూడా కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏ రకమైన డిపిఆర్ లేకుండా ఏ రకమైన అనుమతులు లేకుండా రాఘవ వాళ్ళకి ఇచ్చారు. అంటే నేను అనేది రాజకీయ పార్టీల నాయకులకు ఇప్పుడు కావూరు సాంబశివరావు ఎన్ని రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఓకే అండి. కానీ దీన్ని అంటే ప్రతి చిన్న మైన్యూట్ విషయాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చి దాని ద్వారా డివేట్ చేస్తుంటే అంటే దానికి తగ్గట్టు ధీటుగా ప్రతిపక్షం ఈరోజు అనలేకపోతుంది అనుకోవచ్చా? ఏం మాట్లాడినా కూడా దీన్ని చాలా పెద్దగా చేసి చూపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాట. ఇక్కడ ఏమవుతుందంటే బంతిని మన కోర్టులోకి విసిరేస్తాడు ఆయన. మనం తిరిగి కొట్టే పనిలో మన టైము మన ఎనర్జీ తిరిగి కొట్టకపోతే మనం భరించినట్టు అవుతుంది. నిజమే అన్నట్టుగా ఉంటుంది. అయితే రోజుకోటి ఇట్లే వదిలిపెడుతూ ఉంటే అసలు విషయాలు ప్రస్తావనకు రాకుండా పోతాయి కదా. ఆయన ఉద్దేశం అది. అందుకే మిస్టర్ డైవర్షన్ అంటాం ఆయనను. డైవర్షన్ పాలిటిక్స్లోకి పెట్టింది పేరు. అబద్ధాల విషయంలో సరే పోయిన శతాబ్దం అంతా గోబెల్స్ అన్నాం కదా. ఇప్పుడు గోబెల్స్ బదులు రేవంత్ అని అంటారు. అంటే గోబెల్స్ను మరిపించే విధంగా ఆయన అబద్ధాలు చెప్పారు. ఎంత దారుణం అంటే నిజంగా చెప్పాలంటే నా వరకైతే నేను రేవంత్ రెడ్డి చాలా తెలివి కలవాడు అనుకుంటున్నా. ఎందుకు చెప్పాలి ఈ తెలివి ఎందుకు పనికొచ్చే తెలివి? ఎస్ఎల్బీసీలా మొదలుపెట్టిన 4 రోజులకే ఎస్ఎల్బీసీ కూలి 8 మంది లోపల వస్తే 2-3 బయటికి తీసుకొచ్చారు. దాని గురించి ప్రస్తావన ఉందా? రాకుండా చేసిందంటే ఎంత తెలివి ఉండాలి చెప్పండి, ఎంత మాస్టర్ స్కెచ్ ఉండాలి. ఈ తెలివితోనే కదా ఆయన ప్రజలను మోసం సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కదా. దాని విషయంలో కూడా మహా అంటే ఒక్క రోజు కూడా డిస్కషన్ జరిగిందో లేదు. మరుసటి రోజుకి ఆయన మాట్లాడింది తెరపైకి వస్తుంది. అంటే జరుగుతున్న ఏ ఉపద్రవాల్ని కూడా తెరపైకి తీసుకురాకుండా ఈ రకంగా డైవర్ట్ చేయడంలో తెలివి లేదంటారా? అంటే ఈ తెలివి దేనికి పనికొచ్చే తెలివి? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అంటే అయిపోయింది. ఈ తెలివితో ఆయన ఏం సాధించాలనుకున్నాడు? ఇప్పుడు అంటాడు ఇక నేను మాట్లాడా, ఆయనకు కావాల్సినంత దుఃఖాన్ని మేము నా గెలిపే ఇచ్చింది అన్నాడు కదా. నా శత్రువులు ఉండాలన్నా కూడా వాళ్ళకు స్థాయి ఉండాలి, శత్రువుకు స్థాయి ఉండాలి. ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడింది కదా. ఇంకా మరి ఎందుకు మాట్లాడతావు? ఇంకా అవసరం లేదు కదా. ఇంకో మాట కూడా అన్నాడు మీరు, అంటే ఇండైరెక్ట్గా నాకు అనిపించింది మీరు ఎంతసేపు కేసీఆర్ అంటున్నారేమో కానీ నా రేవంత్ అనే పేరు చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా ఫ్యూచర్ సిటీని కడతాననేసి. ఇప్పటికే చిరస్థాయిగా గుర్తుండే పనులు చేసిండు కదా. ప్రజలను మోసం చేసి ఒక్క హామీని అమలు చేయలేదంటే 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో ఇటువంటి ఘనవినీయ చరిత్ర ఎవరికి లేదు, ఏ ముఖ్యమంత్రి లేదు. దోచుకున్న చరిత్ర ఉంది, దోపిడీ చేసిన చరిత్ర ఉంది, కానీ ప్రజలను మోసం చేసి అన్నీ అనే ముందే చెప్పి మోసం చేసిండు. ఇంకా ఘనం ఏంటంటే అమెరికాలో ఒక సభలో మేము రాజకీయ నాయకులు హామీలు ఇస్తూనే ఉంటారు, వాటిని అమలు చేయరు, ప్రజలు మోసపోతూనే ఉంటారు, అయినా వాళ్ళనే ఎన్నుకుంటారు అని చెప్పాడు. మీరు కూడా రేపు ముఖ్యమంత్రి అయినాక అదే చేస్తారా అని అడిగితే సైలెంట్ చెప్పి చేసిండు. అయినా మన ప్రజలకు అది అర్థం కాలే. ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు. నేనేమంటున్నా అంటే ప్రజల అమాయకత్వమే ఇటువంటి దొంగలను ఎవరైనా ఆ రకంగా మాట్లాడే వాళ్ళను అధికారంలో 60,000 ఉద్యోగాలలో నాకు తెలిసి ఒక 5,000 ఉద్యోగాలు ఏమో ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చుంటుంది. ఆల్మోస్ట్ ఒక 55,000 ఉద్యోగాలు 6,000 ఇప్పుడు 6,000 అదివరకు 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే వాటిని 11,000 చేశాడు. కంటిన్యూషన్ కేవలం ఒక 6,000 ఉద్యోగాలు ఆయన ఇచ్చిన ఇప్పటిదాకా 6,000. ఎంత ధైర్యం తెలుసు, అది కూడా ఎంత కాన్ఫిడెంట్ ఉండాలి. నిరుద్యోగులు కూడా చెప్తారు నువ్వు బాబు నువ్వు ఇచ్చింది ఇదే అని చెప్తున్నా కూడా, కానీ ఏ వేదికకి వచ్చినా నేను 60,000 ఉద్యోగాలు జస్ట్ సంవత్సరం లోపల ఇచ్చానని చెప్పుకుంటున్నాడంటే. ఇప్పుడు నమ్మే వాళ్ళు ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇంకా ఎక్కువగానే దాన్ని చేస్తుంటారు. ఇక్కడ మనం ఇన్ని ఛానల్స్ ఇన్ని రకాలుగా వాస్తవాలు చెప్తున్నా కూడా ఇంకా ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడే మనల్ని ఒక గిరి గీసి ఆ బరిలో ఉంచుతున్నాడు ఆయన. ఈ బరిలో మనం కొట్లాడుతూనే బయటికి కూడా వెళ్ళి ఈ ప్రజల లోపల నేరుగా ఈ అబద్ధాలను ఇవన్నీ బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం అమ్మ, మనం ఈ దీనిలో పడిపోయి ప్రజలకు అర్థం కావాలి. కేసీఆర్ నిజంగానే తన ఆస్తులే పెంచుకున్నాడా, తెలంగాణ ఆస్తి కూడా పెంచిండా? ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. నిజంగా నేను ఒకటి అడుగుతా, ఫస్ట్ అంత భయంకరంగా సంపాదించిండా?
అంటే ఈరోజు ఎంత బుల్డోజ్ చేయగలిగారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ అనే విధంగా అరే కేసీఆర్ కొన్ని లక్షల కోట్లు వేల ఎకరాల ఆ వ్యవసాయ క్షేత్రాన్ని వేల ఎకరాల ఫామ్ హౌస్ అంటారు. ఎన్ని వందల ఒక 1500 ఎకరాలు ఉందా 2000 ఎకరాలు ఉందా అంటే ఒకటమ్మా ఇప్పుడు ఏసీ బోర్లు పెట్టే కేసులు కానీ రేవంత్ రెడ్డి చెప్పే మాటలు కానీ ఒక తీరే ఉన్నాయి. ఎట్లా అంటే కేసీఆర్ కొన్నప్పుడు 1,60,000 ఎకరం ఫామ్ హౌస్ నేనున్నా కదా అప్పుడు 2010-11 ఆ టైంలో ఒక ఎకరం 1,60,000. ఇవాళ అక్కడ 4 కోట్లు 3 కోట్లు ఉంది. ఈ పెరిగిన వాటితో లెక్క పెట్టినప్పుడు ప్రభుత్వం కూడా రేట్లు పెంచుతుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు ఎంత 1500 ఎకరాలు ఉందా ఎక్కడ 1,500 ఎకరాలు వ్యవసాయ క్షేత్రం అది ఇది భూభారత ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన భూభారతి ఆ భూభారతిలో చూపెట్టమనండి. భూభారతిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరుతో పట్టా భూములు అన్నీ ఉంటాయి కదా. ఆయన పాస్బుక్ ఒక్కటే ఉంటుంది, ఎక్కడ భూమి ఉన్నా కూడా పాస్బుక్ ఒక్కటే ఉంటుంది. మరి ఆయన చేతుల్లోనే ఉంది కదా. నేను ఇంకోటి అడుగుతానమ్మా, అవినీతి పాలన సాగించండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆస్తి సంపాదించాలంటే అవినీతి పాల్పడాలి కదా. అవినీతి పాల్పడకుండా అయితే ఆస్తి సంపాదించలేడు. ఇప్పుడు మొత్తం రికార్డ్స్ ఎవరి చేతిలో ఉన్నాయమ్మా? ఇక్కడ కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి, అక్కడ బీజేపీ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. అక్కడనైతే 11 ఏళ్ళ నుంచి బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి, ఇక్కడ 1.5 year నుంచి కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. మరి ఆయన అవినీతిని బయటపెట్టడానికి ఈయనకు 18 నెలల సమయం సరిపోలేదా, ఆయనకు 11 సంవత్సరాల సమయం సరిపోలేదా? ఇప్పుడు వాళ్ళిద్దరు తప్ప ఎవరు మాట్లాడతలేరు కేసీఆర్ అవినీతి మీద. ప్రజలలో చర్చ లేదు. వాళ్ళు అవినీతి అంటున్నది ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, అక్కడ బీజేపీ వాళ్ళు. రికార్డ్స్ అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కదా. ఏసీబీ లాంటి సంస్థలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, సిఐడి వాళ్ళ చేతుల్లోనే ఉంది కాంగ్రెస్ చేతిలో, అక్కడ ఈడీ అండ్ సిబిఐ అవి రెండు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మరి నిజంగానే నేను ప్రజల ముందు చెప్పదలుచుకున్నా, మీరు అసమర్థులా లేకుంటే కేసీఆర్ అవినీతి చేయలేదా? మీరు సమర్థులైతే ఎందుకు బయట పెట్టట్లేదు? కరెక్ట్. మీరు సమర్థులైతే ఎందుకు బయట పెట్టట్లేదు? ఈ 100 మాటలు మాట్లాడేదానికంటే ఆయన ఎక్కడ ఎంత అవినీతికి పాల్పడ్డాడో ఎందుకు చెప్పరు? ఇప్పుడు ఢిల్లీ నుంచి ఎన్నోసార్లు టీమ్స్ వచ్చి జలసౌధ నేను చైర్మన్ ఉన్న టైంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డులన్నీ వెరిఫై చేశారు. వెరిఫై చేసి జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా, ఆయన పార్లమెంట్ సభ్యుడిగా నల్గొండ జిల్లా నుంచి సెకండ్ టర్మ్లో ఆయన ఒక ప్రశ్న అడిగాడు, కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగిందని. గజేంద్ర సింగ్ షెకావత్ లోక్సభలో కాళేశ్వరంలో అవినీతి జరగలేదని ఆన్సర్ ఇచ్చాడు. దాన్ని నమ్మన్నా, రేవంత్ రెడ్డి మాటలు నమ్మన్నా ఒకటి. రెండవది, కాళేశ్వరం గురించి మనం మాట్లాడుకుందాం. వాస్తవంగా గత చరిత్ర మొత్తం చూస్తే, అంటే ఓన్లీ తెలంగాణదే కాదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్దే కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర చరిత్ర మనం చూస్తే, ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ వేసిన తర్వాత ఏమీ పనులు పెంచకుండా, అంటే సేమ్ కాంపోనెంట్స్ ఏం పెంచకుండా ఒక 8 సంవత్సరాల తర్వాత ఆ ప్రాజెక్టుకు మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ చేస్తే ఆటోమేటిక్గా డబుల్ అవుతుందమ్మా. అంటే ఉదాహరణకు 40,000 కోట్ల ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ ఏం చేయకుండా దాన్ని ఐస్టీస్గా మనము 8 ఏళ్ళ తర్వాత కనుక పనులు మొదలు పెడితే 80,000 కోట్లు అవుతుంది. జాగ్రత్తగా వినండి. ఏమి కంపోనెంట్స్ కొత్త యాడ్ చేయవు, ఒక బ్యారేజ్ యాడ్ చేయవు, ఓ రిజర్వాయర్ యాడ్ చేయవు. 8 ఏళ్ళ తర్వాత అదే ప్రాజెక్టుకు డబుల్ అవుతుంది. ఏ ప్రాజెక్టు మీదనైనా చర్చకు కూర్చుందాం. నాగార్జున సాగర్ ఫస్ట్ కట్టింది, అంటే ఆటోమేటిక్గా స్టీల్ రేటు, సిమెంట్ రేటు అన్ని పెరుగుతాయి కదా, మిషనరీ రేటు పెరుగుతుంది, లేబర్ ఛార్జీలు పెరుగుతాయి, ఎవ్రీథింగ్ చార్జెస్ అన్ని పెరుగుతాయి. మళ్ళీ జీఎస్టీ కొత్తగా వచ్చింది 18%, అదో జీఎస్టీ. కాళేశ్వరంలో నిజంగానే 40,000 కోట్ల ప్రాజెక్టు 80,000 కోట్లు అయిందా? ఏం పెరిగిందో నేను చెప్తా. నంబర్ 1, ల్యాండ్ అక్విజిషన్. అదే భూమి అనుకుందాం, కొంత భూమి పెరిగింది, ఇంకో 900 ఎకరాలు మేడగడ్డ కింద కొత్తగా అక్విజిట్ చేశారు. ఇంకా కొన్ని దిక్కుల భూమి విస్తీర్ణం పెరిగింది ల్యాండ్ అక్విజిషన్ చేసేది. 1,50,000 ఎకరము ప్రాణహిత చెవిళ్ళ ప్రాజెక్టులో పెట్టారు. 2017లో కేసీఆర్ గారు మొదలుపెట్టే నాటికి ఎక్కడెక్కడైతే 1,50,000 పెట్టిన ఎకరం భూమి ఉందో అది 11 లక్షలు మినిమం అయింది, ప్రభుత్వ ధరే. అంటే అక్కడ రాజశేఖర రెడ్డి 1,50,000 ఎకరం తీసుకుందాం అనుకున్నది 11 లక్షల నుంచి 18 లక్షల దాకా పే చేశారు కాళేశ్వరంలో. అంటే ఎన్ని రెట్లు పెరిగిందమ్మా? 10 times పెరిగింది ఒకటి. రెండవది 14 టీఎంసీల చిల్లర
రాజశేఖర రెడ్డి పెట్టాడు, ఏది రిజర్వాయర్స్. దాంతో నీళ్లు స్టోరేజ్ ఎక్కడ చేసుకుంటారని చెప్పి కేంద్ర జల సంఘం ప్రశ్నించినప్పుడు ఈ 14 టీఎంసీలు మీరు ఎక్కడ పెట్టుకుంటారు, మీరు 160 టీఎంసీలు కదా మీకు కావాల్సింది, వచ్చేది 60 రోజులు 90 రోజులు, దానికి స్టోరేజ్ కావాలి, లేకపోతే అనుమతి రాదు. 141 టీఎంసీలకు కేసీఆర్ గారు స్టోరేజ్ ప్లాన్ చేశారు. ప్లాన్ చేయడమే కాదు, ఎగ్జిక్యూట్ చేశారు, కంప్లీట్ చేశారు. మల్లన్న సాగర్ అంతకుముందు లేదు. ఇవన్నీ కూడా కొండపోచమ్మ కానీ, రంగనాయక సాగర్ కానీ, అన్నపూర్ణ రిజర్వాయర్, అనంత సాగర్ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ చాలా చిన్న చిన్నవి. 1 టీఎంసీ, 1.5 టీఎంసీ, హాఫ్ టీఎంసీ, ఇవన్నీ పెంచి నదిలోనే ఒక 30 టీఎంసీలు నిల్వ చేసే విధంగా స్టోరేజ్ పెంచి ఈ 141 టీఎంసీలు ఆయన ఇది అదనంగా చేర్చాడు. ఈ రిజర్వాయర్లన్నీ అదనంగా చేర్చాడు. వాటితో పాటుగా వర్క్స్ చాలా పెరిగినాయి. 3 బ్యారేజీలు కొత్తగా వచ్చినాయి. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్లా, 3 పంప్ హౌజులతో పాటు 3 సబ్స్టేషన్లు. తర్వాత బాహుబలి పంపులు వచ్చినాయి. అది వరకు 40 మెగావాట్లు ఆ లెవెల్లోనే పంపులు ఉండేది. తర్వాత 3వ టీఎంసీ కోసము మొత్తం పనులన్నీ కంప్లీట్ అయినాయి పంపులతో పాటుగా, అదొక 30,000 కోట్లు. ఇవన్నీ కలవడం వల్లనే మనకు ఖర్చు పెరిగింది. ఇవన్నిటికంటే ఇంకా 1,00,000 కోట్లకు 18,000 కోట్లు జిఎస్టీ, అదివరకు లేదు జిఎస్టీ, ఇది కొత్తగా వచ్చింది 18%. వీటితో పాటుగా పంపుల సైజు పెరిగింది కదా, సొరంగాల సైజు కూడా పెంచాల్సి వచ్చింది. అప్పుడు 2 టీఎంసీలు లేవు సొరంగాలు. వీటితో పాటుగా పైపుల సైజు పెంచాల్సి వచ్చింది. గ్రావిటీ కాలువల సైజు పెంచాల్సి వచ్చింది. 1,500 కిలోమీటర్ల కాలువల సైజు పెంచాల్సి వచ్చింది. ఆయకట్టు 16,40,000 ఎకరాలు ఉంటేనే మనకిప్పుడు 40 నుంచి 80 అవుతాయి. ఇవన్నిటితో పాటుగా ఆయకట్టు ఎంత పెరిగింది తెలుసా? రాజశేఖర రెడ్డి పీరియడ్లో 12,60,000 ఎకరాలు పెట్టాడు. సవితమ్మ నాకు చేవేళ్లకు నువ్వు నీళ్ళు ఇవ్వవా అని అడిగినందుకు 4 లక్షల ఎకరాలు రంగారెడ్డి జిల్లాదే యాడ్ అయింది. అప్పుడు ఎంత అయింది? 16,40,000 అయింది. అంటే 3,80,000 ఎకరాలు పెరిగినందుకు కాస్ట్ ఎంత అయింది తెలుసా? 120% పెరిగింది. 17,500 కోట్ల నుంచి 38,000 కోట్లకు పోయింది. అంటే కేవలం 4 లక్షల ఎకరాలు కొత్తగా వచ్చినందుకు. కేసీఆర్ మరి ఆ లెక్కన 38 లక్షల ఎకరాలు చేశాడు. 16 లక్షల ఎకరాల నుంచి 38 లక్షల ఎకరాలు పెరగదా? మెడ మీద తలకాయ ఉన్నోనికి అర్థం కాదా ఇది? ఒకవేళ కేసీఆర్ ప్లేస్లో నేను మళ్ళీ చెప్తున్నా, ఐ స్టాండ్ బై ఇట్. హిస్టారికల్ ఆధారాల ద్వారా నేను ప్రూవ్ చేస్తాను. ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నా లేదా ఇంకో పార్టీ ముఖ్యమంత్రి ఉన్నా 2 లక్షల కోట్లు దాటేది. ఆంధ్ర కాంట్రాక్టర్ తెచ్చింది ఎవరు? ఫస్ట్ టైం 2007లో కేసీఆర్ ఎక్కడున్నాడు? కేంద్రంలో మంత్రిగా ఉండి రిజైన్ చేసి ఉద్యమం చేస్తున్నాడు. ఎవరు తెచ్చారు ఆంధ్ర కాంట్రాక్టర్లను? మెగా ఎట్లొచ్చింది? నవైగా ఎట్లొచ్చింది? ఇవన్నిటికీ వర్క్స్ ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి. 2008లో బిడ్స్ పెట్టి అలొకేషన్ చేశారు. అంటే నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చా? సరే, రేవంత్ రెడ్డి రాజకీయాల్లో ఓటుకు నోటు కల్లారా ప్రజలు చూశారు. ఆరోపణే కాదు, అదొక సత్యం అని నమ్మారు ప్రజలు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి డబ్బులు తీసుకొచ్చి ఆశ చూపాడని జైలుకు కూడా పోయిండు. చాలా కాలం జైల్లో కూడా ఉన్నాడు. ప్రజలకు ఎందుకు అర్థమవుతలేదు? ఒక ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడి 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన నాయకుడిని దొంగల మాటలు పట్టుకొని ఎట్లా ప్రజలు అనుమానిస్తారు? వాళ్ళు అనుమానిస్తుండో లేదో నాకు తెలియదు, కానీ ఈ రకంగా పదే పదే మాట్లాడుతుంటే నిశ్శబ్దంగా ఉండడం కూడా ప్రజల తప్పు అవుతుంది. అది సరే, ఇంకొకటి సబ్జెక్ట్లో కంటిన్యూషన్లో చివరిగా ఒక ప్రశ్న. అసలు కేసీఆర్ బయటికి వస్తలేడనే దాన్ని కూడా బాగా బుల్డోజ్ చేస్తున్నారు. బయటికి ఎందుకు రావాలి? బయటికి ఎందుకు రావాలి? ఈ దొంగకు సమాధానం చెప్పడానికి మాలాంటి వాళ్ళం సరిపోమా? దానికి కేసీఆర్ వచ్చి ఆయనే, మీరు మళ్ళీ చెప్తానమ్మా ఇంకోసారి, కేసీఆర్ గారు ఒక హుందాతనం గౌరవంగా ఉండే వ్యక్తి. ఆయన లెటర్ రాస్తే ఇప్పుడు కాదు, 40 ఏళ్ళ కిందనే సుజన విధేయుడు అని రాస్తాడు. తెలుగు భాష తెలిసిన ఏ ఒక్కరు ఇట్లా రాయంగా నేనైతే చూడలేదు. సుజన విజయ్ ఇట్లు మీ విధేయుడు అంటారు కదా, అవును. ఎవరిని పడితే వానికి నేను విధేయుడిని కాదు, నేను సుజన విధేయుడిని అని రాస్తాడు ఆయన. మంచి వాళ్ళకే నేను విధేయుడిని అని. సుజన మంచి ప్రజలకే నేను విధేయుడిని అని. మీరు ఏ లెటర్నో చూడండి, కేసీఆర్ రాసింది సుజన విధేయుడు. అది చాలదు ఆయన అర్థం చేసుకోవడానికి.
దొంగలకు సమాధానం చెప్పడానికి కేసీఆర్ రావాలా? ఇంకోటి, ఏ ప్రజలైతే ఆయనను తిరస్కరించారో ఆ ప్రజలకే అర్థమైనాడు ఆయన బయటకు వస్తాడు. ఆ ప్రజలకు ఇప్పటికీ అర్థమైతలేదు. అర్థం కాకుండా ఆయన వచ్చి ఎందుకు చేస్తాడమ్మా? వీళ్ళ కోసం చేయాల్సింది చేసిండు ఆయన. ఒకటి మినిమం కృతజ్ఞత ఉండాలి. ఎంతోమంది ఉద్దండులైన నేతలు, చెన్నారెడ్డి 1954 తెలంగాణను ఆంధ్రతో కలపొద్దని పెద్ద బీభత్సమైన పోరాటం చేశాడు. ఆయన సాధించలేదు తెలంగాణ. కొండా వెంకటరంగారెడ్డి గారు ఆయన జీవితకాలం అంతా తెలంగాణ సపరేట్ ఉంచాలని కొట్లాడాడు. ఆయన వల్ల కాలేదు. జేవి నరసింహారావు గారు కాంగ్రెస్ అధ్యక్షునిగా 54లో ఉండి ఎమ్మెల్యేలందరినీ తెలంగాణ ఆంధ్రతో కలపొద్దని కొట్లాడిన వ్యక్తి. ఆయన వల్ల కాలేదు. ఆ తర్వాత వచ్చిన మల్ల చెన్నారెడ్డి, మదన్ మోహను, మల్లికార్జును, వెంకటస్వామి వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రత్యేకంగా ఉండాలని వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. బీభత్సమైన పోరాటాన్ని నడిపారు తెలంగాణలో 69లో. వాళ్ళ వల్ల కాలేదు. అక్కడి నుంచి మొదలు పెడితే నరేంద్ర గారు, ఇందిరారెడ్డి గారు, తర్వాత ఎంతోమంది, జగపతిరావు గారు, మల్ల జానారెడ్డి గారు, ఎంతోమంది ఢిల్లీకి 1992లో 1992లో తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని పోయారు వీళ్ళు. జానారెడ్డి, జగపతిరావు, పివి నరసింహారావు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయ్యిండు. మనోడు ప్రధానమంత్రి అయ్యిండు కాబట్టి తెలంగాణ ఇస్తానని. వాళ్ళ వల్ల కాలేదు. తర్వాత జయశంకర్, కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు ఎంతో కాలం నుంచి తెలంగాణ నినాదాన్ని కాపాడుతూ ఒక్కొక్క లీడర్ని తీసుకొచ్చి ప్రయత్నం చేశారు. ఇందిరారెడ్డి జై తెలంగాణ సాధన సమితి అని పెట్టాడు. తెలంగాణ జై తెలంగాణ పార్టీ అని పెట్టాడు. లాస్ట్ కాంగ్రెస్లో కలిశాడు. ఎంతోమంది సాక్రిఫైస్ చేశారు. బెల్లి లలిత, మారోజు వీరన్న. అయినా తెలంగాణ రాలేదు. కేసీఆరే కదా అందరినీ ఎవరికి ఎట్లా వినిపించాలి? ఒక మామూలు అక్షరం రానోనికి ఏం చెప్పాలి? మాటల ద్వారా ఎవరికి చెప్పాలి? పాటల ద్వారా ఎవరికి చెప్పాలి? ఆటల ద్వారా ఎవరికి చెప్పాలి? పార్లమెంట్లో ఉన్న 36 పార్టీలను ఎట్లొప్పియాలి? తెలంగాణ బద్ధ వ్యతిరేకమైన చంద్రబాబుని ఎట్లొప్పియాలి? అందరినీ బరిలోకి దించి లాస్ట్కు తెలంగాణ సాధించిన వ్యక్తిని ఇట్లా అవమానించవచ్చానమ్మా? ప్రజలకి వదిలేద్దాం. అది నిజమే అనుకుంటారా? రేవంత్ రెడ్డి మాటలు నమ్ముతారా? వీళ్ళు సక్సెస్ అవుతున్నారని అసలు తెలంగాణ ఒక సెంటిమెంట్ లేకుండా చేయడానికో, లేకపోతే తెలంగాణ అనే పదం అయితే దాంట్లో సాధ్యమే. ఆల్రెడీ ఇప్పుడైతే అయింది కదా, జై తెలంగాణ అనే మాట నోటి నుంచి రాని పక్షంలో కూడా తెలంగాణ ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటలేరు అనేది ఇక్కడే అర్థమవుతుంది. బేసిక్ పాయింట్ ఇక్కడే కదా. కొంతకాలం అందరినీ మోసం చేయొచ్చు, కొంతకాలం కొందరిని మోసం చేయొచ్చు. ఎల్లకాలం ఎవరిని మోసం చేయలేరు. ప్రజలకు ఇవాళ కాకపోతే రేపైనా జ్ఞానోదయం అవుతుంది. ప్రజలంటే 100% కాదు, 60% దాకా ఇవాళ వాస్తవాలను గమనిస్తున్నారు. వాళ్ళు మనం మాట్లాడేదానికి కింద కామెంట్స్ పెడుతున్నారు. మీరు కామెంట్ చూడండి. నేను మాట్లాడిన ప్రతి వీడియోలో కూడా 90% మనం మాట్లాడేదాన్ని సమర్థిస్తూ వస్తాయి. ఒక 5 నుంచి 10% వాళ్ళు బార్న్ కేసీఆర్ వ్యతిరేకులు, పుట్టుకతోనే వ్యతిరేకులు. వాళ్ళు మాత్రం కాళేశ్వరం గురించి మాట్లాడినా కేసీఆర్నే పొగుడుతున్నాడు అంటారు. దేని గురించి చెప్పినా కేసీఆర్నే పొగుడుతుంటారు. నాకేం అవసరం అమ్మా? కేసీఆర్ నాకు ఏమైనా మంత్రి పదవి ఇచ్చిండా? నేను అదే పార్టీలో నేను ఫౌండర్ని. నాకు ఇచ్చిండు ఆయన. నేను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా నేను వద్దన్నా. ఎందుకంటే నేను రాజకీయాలు వద్దనుకున్నాను. నేను ఎందుకు ఆయన కొమ్ము గాయాలి? అవసరమా నాకు? నేను వాస్తవాలు చెప్తా. వాస్తవాలను అర్థం చేసుకోకపోతే ఎట్లా? ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా మళ్ళీ చెప్తున్నా, ఆయన ఎంత ఆస్తి పెంచిండో ఒకసారి చెప్పి క్లోజ్ చేద్దాం. 61,000 కోట్లు తెలంగాణ రాబడులు, గ్రాంట్స్ కలిపి 51,000 కోట్లేమో మొత్తం ఆదాయము. ఓ 10,000 కోట్లు గ్రాంట్స్ కానీ ఇతరత్ర కానీ. ఇప్పుడు 2014 బడ్జెట్ దిగిపోయినాడు. బడ్జెట్ ఎంతమ్మా? 2,50,000 కోట్లు. రాబడులే 1,60,000 కోట్లకు పైన. అంటే 3 రెట్లు తెలంగాణ సంపదను 10 ఏళ్లలో పెంచాడు. ఇక్కడ ఒక ప్రశ్న నేను జనానికి అడుగుతా. సమైక్య రాష్ట్రంలో మనం 57 ఏళ్ళు ఉన్నాం. 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో మనం చేరుకున్నది 62,000 కోట్లకు. కేవలం 9.5 సంవత్సరాలు, అందులో 2 ఏళ్ళు కోవిడ్. 3 రెట్లు ఎట్లా చేయగలిగింది కేసీఆర్? 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో 62,000 కోట్లు అయితే 2 లక్షల కోట్ల బడ్జెట్ ఎట్లా పెట్టగలిగింది కేసీఆర్? అంటే ఆస్తులు పెంచలేదా ఆయన? తర్వాత ఆస్తులను పెంచినలా తగ్గించినలా అని చెప్పడానికి ఒక ప్రమాణం ఏం తెలుసా? జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం. అదే ప్రమాణం. 3,60,000 కోట్లు ఉన్నది. అంటే మొత్తం వ్యవసాయం ద్వారా, పరిశ్రమల ద్వారా, ఐటీ సెక్టర్ ద్వారా, ఇతరత్ర మనకు వచ్చిన సంపద
ఒక సంవత్సరంలో మన సంపద సృష్టి 3,50,000 కోట్ల నుంచి కేవలం 7.5 సంవత్సరాలే, కోవిడ్ది పక్క పెడదాం, ఎంత అయిందమ్మా? 13,50,000 కోట్లు అయింది. ఈ సంపద కేసీఆర్దా? ప్రజల ఆస్తులు కాదా? మూడవది తలసరి ఆదాయం, అంటే రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్ర ప్రజలను పంచుతారు, డివైడ్ చేస్తారు. 3.5 కోట్ల ప్రజలకు 3.5 లక్షల కోట్లు ఉండే అప్పుడు దాన్ని డివైడ్ చేసినప్పుడు 96,000 రూపాయలు తలసరి ఆదాయం వచ్చింది. ఆయన దిగిపోయినాడు ఎంత తెలుసా? 3,50,000 రూపాయలు తలసరి ఆదాయం. ఇది సంపద పెంచినట్ట తగ్గించినట్ట? నేను మళ్ళీ అంటున్నా, మెడ మీద తలకాయ ఉన్నోనికి అర్థమైంది, చదువుకున్నోనికే కాదు ఎంత పెంచింది అనేది. తర్వాత కళ్ళ ముందు ఉన్నాయి కదనమ్మా. ఈయన విదేశీ మహిళలు వచ్చినప్పుడు ప్రపంచ మహిళ పోటీ ఉంది కదా, మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్లో ఈయన ఏం చూపెట్టిండమ్మా? సెక్రటేరియటు, అమరవీరుల స్తూపం, ఇంకా చెప్పాలి మీరే ఏమేమి చూపెట్టిండు. యాదాద్రి, హైటెక్ సిటీ, ఇవన్నీ ఏంటి అమ్మా? ఈ కేసీఆర్ చేసింది కదా. కమాండ్ కంట్రోల్ రూమ్ అన్ని కేసీఆర్ చేసినాయి కదా. హైదరాబాద్ ఇట్లే ఉండేనా? 2004లో ఇట్లే ఉండేనా, లేకుంటే 2014 కంటే ముందు ఇట్లా ఉండేనా హైదరాబాద్? అంటే ఇది సంపద కాదా? పెంచిన సంపద కాదా? తర్వాత 16 లక్షల ఎకరాలకు మాత్రమే ప్రభుత్వ ఖర్చుతోని కాలువల ద్వారా నీళ్ళు వచ్చేది. అది దాదాపు 3 రెట్లు పెరిగింది. కేసీఆర్ గారు పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయడము, కాళేశ్వరం లాంటివి కట్టడము, ఇవన్నీ ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, పిల్లర్లు స్లాబ్లు వేసినాక ఎవరు పోయి ఉండరు వాటిలల్లో. పిల్లర్లు స్లాబ్లు వేయడానికి ఒక 3 నెలలు పడితే ఇంటీరియర్స్ అన్నీ కంప్లీట్ కావడానికి 13 నెలలు పడుతుంది. కేసీఆర్ కూడా ప్రాజెక్టు కట్టిండు, కానీ కాలువలకు చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలంటే పంట కాలువలు తీయడానికి చాలా టైం పడుతుంది. ఏ ప్రాజెక్ట్ అయినా ఒకసారి చెప్దాము. నాగార్జున సార్ ఉంది, అది శంకుస్థాపన చేసింది 1955 డిసెంబర్ 10. నీళ్ళు ఇందిరాగాంధీ రిలీజ్ చేసింది ఆమె ప్రధానమంత్రి అయిన తర్వాత 68, 69 ఆ టైంలో, 67, 68. అంటే నీళ్లు వదిలిపెట్టడానికే వాళ్ళు 13 సంవత్సరాలు తీసుకున్నారు. చివరి ఆయకట్టుకు నీళ్లు పోవడానికి 30 సంవత్సరాలు పట్టింది. శ్రీరామ్ సాగరు 1963 జూలై 26 నాడు నెహ్రూ శంకుస్థాపన చేశాడు. నీళ్లు చివరి ఆయకట్టు పోవడానికి 2007, 2008 అయింది. చివరి ఆయకట్టుకు ఒక్కసారి పోయినాయి, ఒకసారి. అంటే మొదటి దశకే, అది రెండో దశకు పోనేలేదు. 40 సంవత్సరాల పైన పట్టింది. చిన్న మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా నిజాం కాలంలో చిన్న మంజీరా మీద చిన్న కట్టగట్టడానికి 5 సంవత్సరాల టైం తీసుకున్నారు. నిజాం సాగర్కు 8 సంవత్సరాలు పట్టింది. ఆ నీళ్లు పోవడానికి 30 సంవత్సరాలు పట్టింది. అంటే ప్రజలు వాటి గురించి అబద్ధాలు అన్నాడు చెప్పలేదు కాబట్టి జనాలు ఓపికతో ఉన్నారు. ఈరోజు చేసింది చెప్పుకోలేకపోవడం ఒక రకంగా అయితే, మరి అబద్ధాలు నమ్ముతున్నారు అనుకోవచ్చు ఇక్కడ. అంతే. సంపద ఎంత పెంచిండి అనేది. ఇప్పుడు 29,000 కోట్ల ట్యాక్స్ ఆదాయం ఉండే 2014లో, అంటే 57 సంవత్సరాల్లో ట్యాక్స్ ఆదాయం గవర్నమెంట్ వాళ్ళు పెంచింది ఎంత? సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో కేవలం 29,000 కోట్లు. కేసీఆర్ 7.5 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు లెక్కేసినా కూడా 1,12,000 కోట్లు. నేను గాలి మాటలు మాట్లాడట్లేదు. నా దగ్గర ప్రతి సంవత్సరం ఇదే ప్రభుత్వం ప్రింట్ చేసిన స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్స్ ఉన్నాయి, ఫైనాన్స్ అకౌంట్స్ ఉన్నాయి, కాగువాళ్ళు ఇచ్చేటి. వాటి ఆధారంగానే చెప్తున్నా కదా నేను. అంటే ప్రజల అమాయకులు, నీళ్ళ లెక్క తెలియదు, వాళ్ళకంత తెలివి లేదు అనుకొని ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పి, పంచతంత్రంలో కథ ఉన్నదమ్మా, ఆ కథతో ఎండి చేద్దాం. ఒక బాపనాయనే ఒక మేకపిల్లని భుజాన్ని వేసుకొని పోతుంటే దొంగలు ఏం చేశారంటే, ఈయన అంగట్లో కొనేటప్పుడే చూసిండ్రు దీన్ని ఎట్లా కొట్టేయాలని. ఆయనకంటే ముందే ఆయన ఊరికి పోయే రూట్లో అక్కడొక మోరి మీద, అక్కడొక మోరి మీద, అక్కడొకడు కూర్చున్నారు. మొదటివాడు అంటాడు, ఏం పంతులు గాడిదని భుజాన్ని వేసుకొని పోతాను ఏంది, నడిపించుకోవచ్చు కదా అంటాడు. అది వెధవాది గాడిద కాదురా మేక అంటాడు. లేదు పంతులు మీ కళ్ళు సరిగా పనిచేస్తలేవు, అది గాడిద అంటాడు. రెండో మోరి మీద ఇంకోడు ఉంటాడు, వాడదే అంటాడు. గాడిద మీద కూర్చొని పోవాలి కానీ గాడిద భుజాన్ని వేసుకొని పోతారు ఎవరన్నా అంటే మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాడు, గాడిద కాదురా ఇది మేక అని. మూడో దగ్గర పోయేసరికి ఆయన కూడా గాడిద అంటాడు. అరే ఏందో అందరూ గాడిద అంటున్నారు అని అనుమానం వస్తుంది, ఆడ మౌనంగా ఉంటాడు. నాలుగో ఆయన దగ్గర పోయే వరకు మళ్ళీ ఆయన గాడిదే అంటాడు. సరే ఈ గాడిద నువ్వే ఉంచుకోరా అని ఇచ్చేసిపోతాడు. ఇది రేవంత్ రెడ్డి కథ. చూడాలి, అది ఆ కథ ఏమవుతుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.